ఛానలుకి స్వాగతం. కన్యా రాశి వారికి కోటీశ్వరులు కాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే. ఈ వీడియో చూడకుంటే మీరు కోట్ల రూపాయలు నష్టపోయినట్లే. అయితే కన్యా రాశి వారు వారి జీవితంలో శుభ ఫలితాలు పొందుకోబోయే ముందు, అలాగే వారు ఆర్థికంగా పురోగతి సాధించబోయే ముందు వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారికి ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించబోతున్నారని, అలాగే వారి జీవితంలో వారికున్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. అయితే లక్ష్మీదేవిని సంపదకు దేవతగా మనం భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మనం పరితపిస్తూ ఉంటాం. మనిషి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి అనేది ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తుందనే చెప్పుకోవాలి. అలాగే లక్ష్మీదేవి యొక్క దయ ఎవరిపైనైతే ఉంటుందో వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవు. మరోవైపు లక్ష్మీదేవి దయ లేకపోతే కనుక ఎన్నో ఆటంకాలను ఆ వ్యక్తి ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే మనం ప్రతినిత్యం కూడా లక్ష్మీ అనుగ్రహం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మనం ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతాం. అయితే శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే కనుక లక్ష్మీదేవి ఆగమనానికి ముందు, అంటే ఆర్థికంగా మనం పురోగతి సాధించబోయే ముందు కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కన్యా రాశి జాతకుల యొక్క జీవితంలో వారు ఆర్థికంగా పురోగతి సాధించబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా వారు అర్థం చేసుకోవాలి, అతి త్వరలో వారు ధనవంతులు కాబోతున్నారని, ఆర్థికంగా అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా బయటపడగలుగుతారని, అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి వారు వెళ్లవచ్చని. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వారు ఆర్థికంగా పురోగతి సాధించబోయే ముందు వారికి కనిపించే సంకేతాల విషయానికి వస్తే కనుక, మీరు బయటకు వెళ్లినప్పుడు ఏదైనా వీధి కుక్క నోట్లో రొట్టె ముక్కను కాని, లేకపోతే ఇంకా ఏదైనా శాకాహారాన్ని కాని, అంటే మాంసాహారం కాదండి, శాకాహారాన్ని నోట కరుచుకుని వెళ్తున్నట్లుగా మీ కంటికి కనుక కనిపిస్తే అది శుభసూచకం. అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే కన్యా రాశి జాతకులు బయటకు వెళ్లినప్పుడు మీకు గుడ్లగూబ కనిపించినా కాని, మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కాని, లేకపోతే మీరు విహారయాత్రలకు, ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు కూడా అక్కడ గుడ్లగూబను కనుక మీరు మీ కళ్లతో చూశారంటే అది కూడా శుభసూచకం. లక్ష్మీదేవి ఆగమనానికి అది సంకేతం. గుడ్లగూబ రాకను శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. ధనవంతులు కాబోయే ముందు మీకు ఈ సంకేతం కనిపిస్తుంది. పాము కనిపిస్తే కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. అయితే కన్యా రాశి వారు మీరు బయటకు వెళ్లినప్పుడు మీ కంటికి పాము కనుక కనిపిస్తే, లేకపోతే మీ కలలోకి కూడా పాము వచ్చినట్లయితే అదే శుభసూచకం. అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంటి పైకప్పు పైకి కాకి ఏదైనా రొట్టె ముక్కను నోట కరుచుకుని వచ్చినట్లుగా కనుక మీరు చూస్తే అది కూడా శుభసూచకం. అలాగే మీపైన లక్ష్మీదేవి అనుగ్రహం కురిపించబోతుందని దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే కలలో ఏనుగు, ముంగీస, పాము, అలాగే చీపురు ఇటువంటివి ఏవి కనిపించినా కాని అది కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. అలాగే మీ ఇంట్లో నల్లచీమలు ఒకేసారి వేల సంఖ్యలో వచ్చి ఏదైనా తీపి పదార్థాన్ని తింటున్నట్లుగా కాని, తీసుకువెళ్తున్నట్లుగా కాని మీరు చూస్తే అది కూడా శుభ సంకేతం. లక్ష్మీదేవి రాకకు ముందు ఈ యొక్క చిహ్నాన్ని మనకి చూపిస్తుంది. ఆ చీమలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చంపకూడదు. అలాగే ఒకేసారి 3 బల్లులు ఒకదాని వెంబడి ఒకటి పరిగెడుతున్నట్లుగా కనుక మీరు చూస్తే అది కూడా శుభ సంకేతం. అతి త్వరలో కన్యా రాశివారు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని సొంతం చేసుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే నిద్రపోతున్న సమయంలో మీ యొక్క కుడి అరచేతిలో దురద పెట్టినట్లుగా కనుక మీకు అనిపిస్తే అది కూడా శుభ సంకేతం. లక్ష్మీదేవి ఆగమనానికి ముందు ఈ సంకేతాన్ని మీకు పంపిస్తుంది. దీని ద్వారా మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా మీరు కలలో ఎవరైనా ఇల్లు ఊడ్చటం కాని, లేకపోతే వాకిలి ఊడ్చటం కాని, అంటే చీపురును చూసినా, చీపురుకు సంబంధించిన ఏ పని చేస్తున్నట్లుగా మీరు చూసినా కాని అది కూడా శుభ సంకేతంగా భావించటం జరుగుతుంది. ఈ విధంగా ఆర్థిక పురోగతి సాధించే ముందు, కోటీశ్వరులు కాబోయే ముందు కన్యా రాశివారు ఇటువంటి సంకేతాలను చూస్తారు. ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. చూశారు కదండి, కన్యా రాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే సంకేతాలు ఏంటి, అలాగే ఆ సంకేతాల ద్వారా వారు ఏమర్థం చేసుకోవాలి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.